అమరావతి మందడంలో కేంద్ర మంత్రి పెమ్మసానికి నిరసన తగిలింది. నిన్న గ్రామ సభలో రైతు రామారావు ప్రాణాలు కోల్పోయాడు. రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెమ్మసానిపై రైతు కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు వచ్చారంటూ పెమ్మసానిని నిలదీసింది రైతు ఫ్యామిలీ. మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు రామారావు కుటుంబ సభ్యులు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వల్లే రామారావు చనిపోయాడని ఆరోపించారు. పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. మీ సానుభూతి తమకు అక్కర్లేదంటూ కుటుంబ సభ్యులు సీరియస్ అయ్యారు. శ్రావణ్ కుమార్ చచ్చిపోయి మా బావ, శ్రావణ్ కుమార్ చచ్చిపోయి మా బావ అంతే. ఆయన మీరు చెప్పాల్సి వచ్చారా మీరు మీ సానుభూతి దేనికి? హింసకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అశోక్, అమరావతి మందడంలో నిన్న గ్రామ సభలో రైతు రామారావు ప్రాణాలు కోల్పోయాడు. అయితే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి పెమ్మసానిపై ఆ కుటుంబం మొత్తం కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అశోక్? చాలా హృదయకరమైన ఘటన. నిన్న రాజధానికి భూములు ఇచ్చి పూర్తిగా మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇల్లు కూడా తీసుకుంటా ఉంటున్నారు. ఇల్లు కూడా తీసుకుని మాకు అన్యాయం చేస్తే పూర్తిగా మేము రోడ్లు పడాల్సి వస్తుందంటూ రైతు రామారావు, మంత్రి నారాయణ, అలానే ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ముందు ఆవేదన వ్యక్తం చేసి తన చైర్లో కూర్చుంటూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలి హార్ట్ అటాక్ తో చనిపోయారు. అయితే ఈ రోజు వాళ్ళని కుటుంబాన్ని పరామర్శించడానికి, నివాళులు అర్పించడానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లారు. అయితే గేట్ లో వీళ్ళని చూడగానే బంధువులంతా, కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా వాళ్ళు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా రామారావు ఎవరైతే చనిపోయారో వాళ్ళ బావ మధ్య ఖచ్చితంగా తెనాలి శ్రవణ్ కుమార్ వల్లే మా బావ చనిపోయాడు, మా బావ నిజంగా అతని వల్లే చనిపోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసం వస్తారు మీరు, ఎవరి కోసం వచ్చారు, చంపేయడానికే వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తెలుగుదేశం నాయకులు ఎవరైతే గట్టిగా ఆగ్రహించారో రామారావు బావ మధ్య అతను సముదాయించడానికి ప్రయత్నం చేశారు. అతన్ని చేయబట్టుకున్నారు, ఆపు అంటున్నారు. కానీ ఆగ్రహం వీళ్ళని చూడంగానే కట్టలు పెంచుకుంది. ఎందుకు వచ్చారు, పోయిన మనిషిని మీరు తిరిగి తీసుకువస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికి వచ్చారు, చంపడానికి వచ్చారా అంటూ కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సానుభూతి మాకు అక్కర్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఎవరైతే కుటుంబ సభ్యులను తెలుగుదేశం నాయకులు సముదాయిస్తూ ఉంటే కానీ వాళ్ళు మటుకు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులు చూడగానే, అంటే పెమ్మసాని గాని లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు గాని చూడగానే ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుని బయటకు వచ్చింది. వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సానుభూతి మాకు అక్కర్లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ అశోక్. శ్రావణ్ కుమార్ చచ్చిపోయి మా బావ, శ్రావణ్ కుమార్ చచ్చిపోయి మా బావ అంతే. మీరు చెప్పాల్సి వచ్చారా మీరు మీ సానుభూతి దేనికి?